మీకు తెలుసా, పక్షులతో జరిగిన యుద్ధంలో ఆస్ట్రేలియన్ ఆర్మీ ఓడిపోయిందని? ఇది 1932లో నిజంగా జరిగిన ఈమూస్ వార్. ఆస్ట్రేలియాలో ఆ టైంలో ఒక పెద్ద సమస్య మొదలైంది. అదేంటంటే సుమారు 2000 ఈము పక్షులు ఒకేసారి ప్రయాణం మొదలు పెట్టాయి. ఈము పక్షులు అంటే చూడడానికి ఆస్ట్రిచ్ లాగానే ఉంటాయి. ఎగరలేవు, కానీ చాలా వేగంగా పరిగెత్తగలుగుతాయి. బ్రీడింగ్ సీజన్ అయిపోయాక తిండి నీళ్ల కోసం ఇన్లాండ్ ఆస్ట్రేలియా నుంచి పంటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల వైపు వచ్చాయి. అవి తక్కువగా ఏం రాలేదు, చిన్న చిన్న గుంపులుగా విడిపోయి వేలల్లో వచ్చాయి. దొరికిన పంటలన్నీ తినేశాయి. పంటకు ఉన్న కంచులు కూడా విరిగిపోయాయి. రైతులకు భారీ నష్టం వచ్చింది. దాంతో రైతులు వెళ్లి గవర్నమెంట్ కి కంప్లైంట్ చేయడంతో ప్రభుత్వం ఈములను చంపడానికి ఆర్మీని పంపింది. ఆర్మీ దగ్గర మిషన్ గన్స్ ఉన్నాయి. ఆర్మీ టీం ఇలా అనుకుంది, త్వరగా కంప్లైంట్ చేసుకుని తిరిగి వచ్చేయచ్చని. కానీ ఫైరింగ్ స్టార్ట్ అవగానే ఈము పక్షులు ఒక్కసారిగా చెల్లా చెదురైపోయాయి. తోచిన దిక్కుకు పూర్తి స్పీడ్ తో పరిగెత్తాయి. వాటి స్పీడ్ అంత ఎక్కువగా ఉండడంతో గన్స్ తో టార్గెట్ చేయడం కష్టమైపోయింది. ఒక దాన్ని ఏం చేస్తే ఇంకోటి తప్పించుకుంటుంది. చివరికి వార్ ముగిసేసరికి ఆర్మీ 2500 బుల్లెట్లను వాడింది. అంత కష్టపడి చంపగలిగింది మాత్రం 50 ఈములను మాత్రమే. ఈ ఆపరేషన్ కొనసాగించడం వృధా అని ప్రభుత్వంకి అర్థమైంది. చివరికి గవర్నమెంట్ రైతుల పంటల చుట్టూ ఈములు దూరని కంచెలు వేపించింది.